అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేద్దాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. బియ్యం అనేది ఇలా నానితే సరిపోతుంది. రేషన్ బియ్యం అనే కాదు, ఇంట్లో ఉండే ఏ బియ్యం అయినా వాడొచ్చు. బియ్యం నానితేనే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పావు కప్పు నీళ్లు పోసి బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి అయితే సరిపోతుంది. దీన్నైతే ఒక గిన్నెలో వేసేద్దాం. చూసారు కదా, మనం పట్టిన బియ్యం పిండి అయితే మరీ జారుగా కాదు, అలానే గట్టిగా కాదు. ఇలా మన వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక అరకప్పు అన్నం, అలానే ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అన్నానికి బదులుగా అటుకులైనా నానబెట్టి వేయచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండిలో ఇది వేసి చక్కగా కలుపుకోవాలి. పిండి అంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పిండి అయితే మంచిగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు, అలానే కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అనే కాదు, ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేసామంటే స్వీట్ టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా చాలా బాగుంటుంది. కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద పెనం పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం, అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లానికి బదులుగా పంచదారతో అయినా చేయొచ్చు. కప్పు బియ్యానికి కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. పంచదార కూడా కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది కదా, ఇందులో అరకప్పు కొబ్బరి పొడి వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసి, పచ్చి కొబ్బరి వేయాలి అనుకుంటే మనం పట్టిన బియ్యంతో పాటే పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవచ్చు. కొబ్బరి ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం సిరప్లో కలిసిపోయిన తర్వాత మనం ముందు పట్టి కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఈ బెల్లం సిరప్ని వేడివేడిగా ఉన్నప్పుడే అందులో పోసి చక్కగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా రావడానికి మనం బియ్యం పట్టేటప్పుడు ఒక అరకప్పు నీళ్లు పోసినాం, అలానే బెల్లం కరగడానికి అరకప్పు పోసినాం కదా. కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. అంతకంటే ఎక్కువ పోసామంటే పిండి అనేది జారైపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద పెనం పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి సన్నగా తరిగిన పచ్చి కొబ్బరిని వేసి కొబ్బరి దోరగా వేయించుకోవాలి. కొబ్బరి అయితే వేగిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని పోసేసి మూత పెట్టి 10 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించామంటే రొట్టె అనేది చక్కగా తయారవుతుంది. లోపల కూడా మంచిగా ఉడికిపోయింది కదా. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చక్కగా పీసెస్లా కట్ చేసుకోవడమే. ఇదైతే చేయడం చాలా చాలా ఈజీ. అలానే పిల్లలు ఎప్పుడు బయట స్పాంజ్ కేకులని మైదా పిండితో చేసినవి తింటూ ఉంటారు కదా. ఇలా ఒక్కసారి హెల్తీగా చేసి పెట్టండి, చక్కగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.